హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. ఏపీ జీఈఎన్సిఓ నుంచి అయితే మనకైతే 100 పోస్టుల వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. పోస్టుల వారీగా చూస్తే మనకైతే ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ జాబ్ సంబంధించింది ఏంటంటే మనకైతే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అయితే ఈ పోస్ట్ అనేది వేకెన్సీస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఎలక్ట్రికల్, మెకానికల్, తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత సివిల్ నుంచి అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రికల్ నుంచి అయితే మనకి 52 అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత మెకానికల్ నుంచి అయితే 21, సివిల్ నుంచి అయితే 20, ఎలక్ట్రికల్ నుంచి అయితే 7, మొత్తంగా 100 పోస్టులు కానీ మనకైతే 100 వేకెన్సీస్ కానీ మనకైతే పోస్ట్ అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియోలో అయితే చూడండి. వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 అండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే కనుక మనకి ఏజ్ అనేది 18 నుంచి 42 మధ్య ఉన్న వాళ్ళకైతే మనకి అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్, పీవీ, బీసీ వాళ్ళకైతే 42 అంటే 5 సంవత్సరాలకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకంటే వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే అంటే 52 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదు. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే బీటెక్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మనకి 100 మార్క్స్లు గాను మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంటే 40% వస్తే మీకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. బీసీ వాళ్ళకి ఏంటంటే 30%, 35% అయితే వస్తే మీకు సరిపోద్ది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీడీ వాళ్ళకంటే 30% తర్వాత 30% అయితే ఉండడం అయితే జరుగుతుంది. శాలరీ ఏమొచ్చి 75,000 నుంచి అయితే మంత్లీ అనేది ఉంటుంది. 2 లక్షల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొత్తం అలగెన్స్ పోగా 4 సబ్జెక్ట్ నుంచి అయితే 70 మార్కులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి, రీజనింగ్ నుంచి అయితే 5 మార్క్స్, తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి 7 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ కంపారిజేషన్ నుంచి అయితే 5 మార్క్స్ అని, క్వాంటిటివ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అయితే మనకైతే 5 మార్క్స్, మొత్తం టోటల్గా 100 మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్ గాను నిర్వహించుతున్నారనమాట. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్, మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే ఉండదన్నమాట. నీకు నెగిటివ్ మార్కులు అయితే ఉండదు. వచ్చేసరికి 1000 రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సబ్మిట్ చేస్తే మీకైతే ఫీ అనేది రిఫండబుల్ చేయరు అనమాట. మొత్తం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. మీకైతే 2 వెబ్సైట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 47 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తెలంగాణలో ఉన్నట్లుగా అయితే మీకైతే హైదరాబాద్ అండ్ ఖమ్మం, కర్ణాటకలో ఉన్నది బెంగళూరు అండ్ తమిళనాడు ఉన్నది చెన్నై, ఒడిశాలో ఉన్నది బ్రహ్మాపూర్ మీకైతే ఉండడం అయితే జరిగింది. 3 hours అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. 22 నుంచి 29 వరకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామ్ పాస్ అయ్యి ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీకైతే సెలెక్ట్ అయ్యారనుకో మీకైతే బాండ్ అనేది ఉంటుంది. ఎవరైనా అంటే టీసీ ఏమైనా సబ్మిట్ చేశారనుకో వాళ్ళకైతే రిటర్న్ అది ఇవ్వరు. 2 years 7 years వరకు అయితే మీకైతే ఇవ్వరు అనమాట సర్టిఫికేట్ అని. ఒకవేళ కావాలి అనుకుంటే మీకైతే ₹1,00,000 నుంచి 5,00,000 వరకు కట్టుకోవాలి. అప్పుడైతేనే మీకైతే సర్టిఫికేట్ అనేది రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదే చేయాలి. అప్పుడైతేనే మీకైతే జాబ్ జాయిన్ అనేటప్పుడు మీకైతే బాండ్ అనేది రాయించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఎనీ పర్పస్ కావాలనుకుంటే, మీకు బాండ్ పీరియడ్లో ఏమైనా కావాలి అనుకుంటే ₹1,00,000 అయితే మీకైతే డిపాజిట్ చేసి మళ్ళీ తిరిగి సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇది మొత్తం పీడిఎఫ్ అని చదివి మీరైతే అప్లై చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి.